ఏపీ అసెంబ్లీలో అతి దారుణమైన రాజకీయాలు ఉన్నాయన్నారు వైసీపీ అధినేత జగన్. కావాలనే సమస్యలను ప్రకదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు ఆయన. అగ్రిగోల్డ్పై చర్చ సమయంలో స్పీకర్ ఏకపక్షంగా మాట్లాడారని, ఆయనపై నమ్మకం పోయిందన్నారు జగన్. గారు పుట్టింది కూడా కరెక్ట్ గా ఏప్రిల్ 20వ తారీఖు. ఆశ్చర్యం ఏంటంటే ఏప్రిల్ అంటే 4వ నెల 20వ తారీఖు అంటే 420 అని కూడా అనొచ్చు. వాళ్ళ బుద్ధులు కూడా అట్టే ఉంటాయో నాకైతే తెలియదు. ఓటు నోట్ల కేసులో బ్లాక్ మనీతో దొరికిన, కరప్షన్ మనీతో దొరికిన ఎన్సీఐఆర్ అనే సంస్థ దేశంలో అన్నిటికన్నా కరప్ట్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి ఏకంగా సర్వే చేసి ఏకంగా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితుల్లో అంతా ఒకే మాదిరిగానే కనిపిస్తాయి. నిన్న మనం చూసాం, ఇదే చంద్రబాబు నాయుడు గారు నా హిట్లర్ మాదిరిగా నేను ప్రమాణం చేయించి రెండోసారి నేను ప్రమాణం చేయించిన వెంటనే ఇలా తిరిగి హౌస్ అడ్జెంట్ చేయించని చెప్పి కాలువ శ్రీనివాస్కి చెప్తాడు. కాలువ శ్రీనివాస్ వెంటనే దాన్ని ఇలా అంటాడు. స్పీకర్ వెంటనే లేసేస్తాడు, హౌస్ అర్జెంట్ అంటాడు. ఏందండి ఇది, నాకు అర్థం కావడంలా. అగ్రిగోల్డ్కు సంబంధించిన బాధితులు దాదాపుగా 20 లక్షల మంది, అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ సాక్షికి ఇవాళ అగ్రిగోల్డ్కు సంబంధించి అగ్రిగోల్డ్ వాళ్ళ డిమాండ్లు ఏమిటి అని చెప్పి వినాల్సిన ధర్మం ప్రభుత్వానికి ఉంటే, ప్రభుత్వం స్టేట్మెంట్ చదివింది. అంటే వినకుండానే వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది స్టేట్మెంట్ చదివింది. ఆ తర్వాత స్టేట్మెంట్ మీద డిబేట్ ఉండదు. డిబేట్ లేకుండా మీరు ఏదో 10 నిమిషాలు, మీకు 20 నిమిషాలు మీకు టైం ఇస్తాం, మీరు మాట్లాడండి అనే పరిస్థితి.